హాయ్ అండి. చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఆల్రెడీ వర్షాకాలం వచ్చేసింది. స్కూల్‌కెళ్ళే పిల్లలు, బయటెళ్ళే ఉద్యోగస్తులు వర్షంలో బాగా తడిసి వచ్చినప్పుడు వేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది. ఆ టైంలో మనము వాళ్ళకు వేడిగా మిర్చి మసాలా బజ్జీ చేసి పెట్టండి. సేమ్ టు సేమ్ హోటల్లో తిన్న ఫీలింగ్ అనేది వస్తుందండి. బండి సైడు అమ్మే మిర్చీలు ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా కూడా చేసుకోవచ్చండి. నేను చెప్పిన స్టైల్‌లో చేసినట్టయితే. ఆల్రెడీ మన ఛానల్‌లో 2 డేస్ బ్యాకే నేను ఈ మిర్చి మసాలా బజ్జీ రెసిపీ చేసి పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చూడండి. మిర్చి మసాలా బజ్జీ చేసినప్పుడు నాకు కొంచెం పిండి అనేది మిగిలిపోయింది. ఆ పిండిని వేస్ట్ చేయకుండా ఆల్రెడీ నేను నెక్స్ట్ కరివేపాకు బజ్జీ చేయాలనుకున్నాను. ఎలాగో పిండి ఉంది కదండి, ఆ వీడియో కూడా చేసేసానండి. కరివేపాకుని అదే పిండిలో ముంచి వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నట్టయితే మనకు కరివేపాకు బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఈ కరివేపాకు బజ్జీ హెల్త్కి చాలా మంచిదండి. హెయిర్ గ్రోతింగ్ కూడా ఉంటుంది. కరివేపాకును మనం పప్పులో వేస్తే పడేస్తారు. అలా కాకుండా ఇలా చేసి పెడితే కరివేపాకుతో సహా తినేస్తారు. ఆరోగ్యంగా కూడా ఉంటామండి. కరివేపాకులో ఉండే పోషకాలన్నీ మనకు అందుతాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.